యుక్రెయిన్ వార్ ఎందుకు మొదలైంది కూడా మన ప్రేక్షకులకు తెలిసి ఉంటుంది, కానీ బహుశా నేను చిన్న రీక్యాప్ చేస్తాను. చాలా మంది అనుకుంటారు ఇది యుక్రెయిన్ రష్యా వారు 3 సంవత్సరాల ముందే మొదలైంది అని. కాదు, 1,00,000 మంది ఇక్కడ చనిపోయారు, అటువైపు 1,00,000 మంది చనిపోయారు. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళు ఏం ఒప్పందాలు చేసుకుంటున్నారు, యుక్రెయిన్ని ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మళ్ళీ పుటిన్ వచ్చి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ప్రెజర్ పెట్టే అవకాశం ట్రంప్ నుంచి డెఫినెట్గా ఉంటుంది. కానీ నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను ప్రహర్షిణి. మరి భారత్ పర్యటనలో పుతిన్ చాలా విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. పుతిన్ రాక భారత్కి ఎంతవరకు కలిసి వచ్చింది, అలాగే ఎయిర్ ఇండియాలో సంక్షోభానికి తలెత్తిన అంశాలేంటి, ఈ పుతిన్ వచ్చిన వేళ్లలోనే ఇండిగో భారత్పై ఏమైనా కుట్ర పనిందా, ఇటువంటి పరిణామాలన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి, ఇలాంటి విషయాలను మనం డిస్కస్ చేసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ మిస్టర్ సురేష్ కొచ్చాటిల్ గారు ఉన్నారు. వారితో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి సురేష్ గారు. సురేష్ గారు, పుతిన్ పర్యటన జరిగింది, ఆయన చక్కగా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయారు. మరి భారత్తో ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకున్నారు, ఆయన రాక భారత్కి ఎలా కలిసి వచ్చే అంశాలు ఏమేమి ఉన్నాయి అంటే ఏం చెప్తారు, ఎంతవరకు మనకి ఇది ప్లస్ అవుతోంది? పుటిన్ వచ్చే ముందు క్రెమ్లిన్ లో ఇండియా టుడే వాళ్ళకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఐ థింక్ ఆల్మోస్ట్ 2.5 గంటన్నర సేపు ఉండే అనుకుంటాను ఆయన. దాంట్లో చాలా విషయాలు మాట్లాడారు. స్పెసిఫిక్లీ ఇండియా రష్యా రిలేషన్షిప్ గురించి మాట్లాడారు. మనకు ఒక మాట మనం అర్థం చేసుకోవాలి, మన రిలేషన్షిప్ రష్యాతోని చాలా సంవత్సరాలు చిన్నది. MiG-21 అప్పటి నుంచి ఉంది మనకు ఆ రిలేషన్షిప్ అనమాట. పాత సోవియట్ యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పటి నుంచి, బ్రెజ్నెవ్ కానీ, అక్కడి నుంచి తర్వాత బోరిస్ ఎల్సిన్ కానీ, గార్బచోవ్ నడిమిట్లో, ఇప్పుడు పుటిన్ గారే హిమ్సెల్ఫ్ హెస్ సీన్ ఐ థింక్ 4 ప్రధానమంత్రులు చూసుంటారు భారతదేశంలో. ఆయన అంత పెద్ద, ఆయనకు ఆల్మోస్ట్ 21 years నౌ ఇన్ ప్రెసిడెన్సీ. సో బహుశా నరసింహరావు టైం నుంచి వాజ్పేయి గారు, మన్మోహన్ సింగ్ నుంచి మోదీ. యుఎస్ లోనే ఆయన 4 ప్రెసిడెంట్స్ ని ఆయన డీల్ చేశారు, బుష్ నుంచి ఇప్పుడు ట్రంప్ దాకా. సో పుటిన్కి ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు, అంటే లాస్ట్ ఒక 2 సంవత్సరాల్లో ఆయనకు చాలా క్లియర్గా తెలిసిపోయింది మన శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో అని. అది యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ మొదలైనప్పటి నుంచి స్టార్ట్ అయింది. సో ఇంటర్వ్యూలో కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పారు, భారతదేశం కూడా 77 సంవత్సరాల ముందు బ్రిటిష్ పరిపాలన నుంచి బయటకు పడిన దేశం ఇది. ఇట్స్ ఎ డెమోక్రసీ అండ్ వీ రెస్పెక్ట్ ఇట్. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆయన చెప్పింది ఏంటంటే, మా రిలేషన్షిప్ భారతదేశంతో నిన్న మొదలు కాలేదు, అండ్ వీఆర్ నెవర్ లెట్ ఇండియా డౌన్ అన్నారు. అది కరెక్ట్. అది ఎందుకంటే 71లో బంగ్లాదేశ్ అంటే అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్లో జరిగిన ఆ పోరాటంలో రష్యా మనకు చాలా హెల్ప్ చేశారు. మీకు గుర్తుంటుంది, హెన్రీ కిస్సింజర్ వాజ్ ద ఫారిన్ సెక్రటరీ దెన్. ఐ థింక్ నిక్సన్ వాజ్ ద ప్రెసిడెంట్ అనుకుంటాను. ఆ టైంలో అమెరికా పాకిస్తాన్తోని వాళ్ళ అలయన్స్లో ఉన్నారు. భారత్ ఆర్మీ బంగ్లాదేశ్ వైపు, ఇప్పుడున్న బంగ్లాదేశ్, అప్పుడున్న ఈస్ట్ పాకిస్తాన్ వైపు వెళ్తున్నప్పుడు మన ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్ రెడీగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో, దాని తర్వాత దాన్ని అండమాన్స్ పంపించాం మనం. యుఎస్ ఏం చేశారంటే వాళ్ళ 7th ఫ్లీట్ని పంపించారు బే ఆఫ్ బెంగాల్లో. 7th ఫ్లీట్ అంటే ఒక మేజర్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్, దాంతోపాటు 6 ఫ్రిగేట్, దాంతోపాటు అన్ని కలిపి ఒక 20 షిప్స్ ఉంటుంది. దాన్ని మొత్తం బంగ్లాదేశ్ వైపు పంపించారు. ద రీజన్ వాజ్ భారతదేశాన్ని మీద ప్రెషర్ పెట్టడానికి, మీరు ఏం చేయకండి పాకిస్తాన్ ఆర్మీని, వాళ్ళని అట్లనే ఉండని. కానీ మనం డిసైడ్ చేసుకున్నాం వాళ్ళని అక్కడి నుంచి తీసేయాలని చెప్పి పాకిస్తాన్ ఆర్మీ. రష్యన్స్ ఏం చేశారంటే తెలిసిన ముట్టుకే వాళ్ళు దానికన్నా ముందు 3 సబ్మెరీన్లు పంపించి చిట్టగాంగ్ పోర్ట్ దగ్గర పెట్టుకున్నారు, ఢాకా దగ్గర బంగ్లాదేశ్లో. అది యుఎస్కి తెలియదు. వాళ్ళు అక్కడ సడన్గా వచ్చినప్పుడు ఈ 3 సబ్మెరీన్లు అక్కడ కనిపిస్తున్నాయి, రష్యన్ సబ్మెరీన్స్. తిరిగి వెళ్ళిపోయారు, సేయింగ్ దట్ దే కెనాట్ డూ ఎనీథింగ్ నౌ. దట్ వాజ్ ద మేజర్ టర్నింగ్ పాయింట్ అక్కడ బంగ్లాదేశ్ వాళ్ళ యుద్ధంలో. అమెరికా ఏమైనా చేసి ఉంటారా లేదా అనేది ఇట్స్ డిఫరెంట్ క్వశ్చన్, కానీ ప్రెషర్ టాక్టిక్ ఉండేది. దాంతోపాటు మనకు చాలా తెలుసు, అమెరికా మన మీద, మనం ఎప్పుడైనా ఏదో చిన్న ఒక ఇన్సిడెంట్ చేస్తే దానిపైన వాళ్ళు శాంక్షన్స్ పెడుతుండే మన మీద. ఫస్ట్ న్యూక్లియర్ బ్లాస్ట్ చేసినప్పుడు ఇందిరాగాంధీ హయాంలో అప్పుడు శాంక్షన్స్ పెట్టారు. దాని తర్వాత వాజ్పేయి గారు ఉన్నప్పుడు జార్జ్ ఫెర్నాండెస్ డిఫెన్స్ మినిస్టర్, ఏపీజే అబ్దుల్ కలాం చీఫ్గా ఉన్నప్పుడు, డిఫెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు, డిఫెన్స్ సెక్రటరీగా ఉన్నప్పుడు, ఆ టైంలో మనం పోఖ్రాన్ 2 చేసినప్పుడు సేమ్ శాంక్షన్స్ పెట్టారు మన మీద. యుఎస్ ఒక్కరే కాదు, ఈవెన్ యూరోప్ మన మీద శాంక్షన్స్ పెట్టారు. టారిఫ్లు కాదు, శాంక్షన్. అంటే మీరు ఏం కొనలేరు వాళ్ళ దగ్గర నుంచి, మీరేమో అమ్మలేరు, ఆ పరిస్థితి. అట్లాంటి ఒక సిచ్యువేషన్లో రష్యా మనకు చాలా హెల్ప్ చేశారు.
మళ్ళీ నేను మాట్లాడుతూ MiG-21 గురించి చెప్పాను చూడండి. MiG-21 కానీ, చేతక్ హెలికాప్టర్స్ కానీ, ఏదైనా మన MI-8 కానీ, ఇదంతా మన రష్యా దగ్గర నుంచి తెచ్చుకున్నాం ఆయుధాలు. చాలా మటుకు మన రిలేషన్షిప్ రష్యాతో అట్లనే ఉంది. దాని తర్వాత మిగ్స్ భారతదేశంలో మ్యానుఫ్యాక్చర్ చేయడం మొదలుపెట్టాం. ఇప్పుడు మనం MiG-29 వాడుతున్నాం, సుఖాయ్ వాడుతున్నాం. ఇప్పుడు రష్యా మనకి Su-57 అంటే సేమ్ సుఖాయ్ 57 మనకు ఆఫర్ చేస్తున్నాం. అంటే ప్రొడక్షన్ ఫెసిలిటీ, అంటే మీకు మొత్తం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసేస్తాను, మనం ఇద్దరు కలిసి జాయింట్ వెంచర్ చేసుకుందాం. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఒక జియో పొలిటికల్ లెవెల్లో రష్యా మీద శాంక్షన్ తీసుకొచ్చారు యుఎస్. ఈ యుక్రెయిన్ వార్ మొదలైన యుక్రెయిన్ వార్ ఎందుకు మొదలైంది కూడా మన ప్రేక్షకులకు తెలిసి ఉంటుంది, కానీ బహుశా నేను ఒక చిన్న రీక్యాప్ చేస్తాను. చాలా మంది అనుకుంటారు ఇది యుక్రెయిన్ రష్యా వారు 3 సంవత్సరాల ముందే మొదలైంది అని. కాదు, యాక్చువల్లీ దీని స్టార్టింగ్ పాయింట్ 8 సంవత్సరాల ముందు యుక్రెయిన్ రష్యన్ స్పీకింగ్ టెరిటరీస్ మీద దాడి చేశారు. అంటే రష్యా యుక్రెయిన్ నడిమిట్లో కొన్ని టెరిటరీస్ ఉన్నాయి, జెప్రోషియా, డాయిన్స్క్, ఇట్లాంటి చాలా 5-6 కంట్రీస్ ఉన్నాయి చిన్న చిన్నది. వాళ్ళు రష్యన్ స్పీకింగ్, అంటే ఇప్పుడు మన ఈక్వలెంట్ అనుకోండి, మన దగ్గర పక్కనున్న ఏదన్నా ఉంటే వాళ్ళు హిందీ స్పీకింగ్ లేకుంటే ఇండియన్ లాంగ్వేజ్ మాట్లాడుతున్న దేశం మీద పాకిస్తాన్ వచ్చి దాడి చేస్తే మనం చేస్తాం, వీళ్ళని కాపాడుకొని మనం వెళ్తాం, మా వాళ్ళే కాదా అని చెప్పేసి. ఇది కూడా రష్యా చేశారనమాట. సో చాలా రోజులు రష్యన్స్ ఊరుకున్నారు. తర్వాత వాళ్ళకి తెలిసిపోయింది వీళ్ళు ఈ టెరిటరీ కాన్కర్ చేసుకుంటే రేపు మా పక్కన వచ్చి కూర్చుంటారు. యుక్రెయిన్ సేమ్ బార్డర్, యుక్రెయిన్ రష్యా అంతా ఒకటే కంట్రీ ఉండే ముందు, మన అందరూ తెలిసిన USSR. తర్వాత వీళ్ళంతా స్ప్లిట్ అయిపోయారు కదా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, యుక్రెయిన్, బెలారూస్, మొత్తం కంట్రీస్ అన్ని చిన్న చిన్న ముక్కలుగా అయిపోయినాయి. సోవియట్ యూనియన్ డిసింటిగ్రేట్ అయిన తర్వాత రష్యా చాలా క్లియర్గా చెప్పారు, మీరు చేయకూడదు, డోంట్ టచ్ దోస్ కంట్రీ. లేదు, జెలెన్స్కీ మేము చేసే ఉంటాం అది ఇది అని చెప్పి. అండ్ బెస్ట్ పార్ట్ ఇస్ అక్కడ ఉన్న యూరోపియన్ నేషన్స్ ఆయన్ని చాలా మటుకు ఎంకరేజ్ చేశారు, చేయండి మేము ఉన్నాం మీతో పాటు అది ఇది అని చెప్పి. ఆయుధాలు ఇస్తాము, మీకు ఎయిర్క్రాఫ్ట్ ఇస్తాము, మిసైల్స్ ఇస్తాము, మీరు చేయండి. వాళ్ళందరికీ ఒక కామన్ థ్రెట్ రష్యా. అది US కానివ్వండి, యూరోపియన్ కంట్రీస్ కానివ్వండి. రష్యాని ముందు నుంచే ఒక కోల్డ్ వార్ అడ్వర్సరీగా చూసుకుంటున్నారు వాళ్ళు. ఒక టైంలో USSR ఉన్నప్పుడు 2 క్యాంప్స్ ఉండేవి, ఒక USSR, అమెరికా. మీరు వీళ్ళతోనే ఉన్నారా వాళ్ళతోనే ఉన్నారా చాలా క్లియర్ అన్న. సో చాలా మటుకు మనం రష్యాతోనే ఉన్నాం. ఆ టైంలో మనం ఏం కొనుక్కోలేదు, US దగ్గర నుంచి ఆయుధాలు ఏం కొనుక్కోలేదు. US కూడా మన మీద ఎక్కువ ప్రెషర్ కూడా పెట్టలేదు ఆ టైం. కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కొత్త అమెరికన్ ప్రెసిడెంట్ రాగానే వాళ్ళు మన మీద ప్రెషర్ పెట్టడం మొదలు పెట్టారు, మీరు రష్యాతో డీల్ చేయకండి, రష్యా దగ్గర నుంచి ఏం కొనకండి. యుక్రెయిన్ వార్ వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాని ప్రకారం నేటో వచ్చారు, దాంట్లో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. అంటే మోస్ట్ ఆఫ్ ది యూరోపియన్ కంట్రీస్ ఇంక్లూడింగ్ టర్కీ అండ్ యునైటెడ్ స్టేట్స్. ఈ నడిమిట్ల అందరి దగ్గర ఒక ఒప్పందం ఏంటంటే ఈ నేటో కంట్రీస్, ఏ కంట్రీ అయినా కానివ్వండి, ఇటలీ ఉండొచ్చు, జర్మనీ ఉండొచ్చు, ఫ్రాన్స్ ఉండొచ్చు, లేకుంటే ఈవెన్ టర్కీ ఉండొచ్చు, వాళ్ళ మీద ఎవరైనా కంట్రీ వచ్చి దాడి చేస్తే నేటో కంట్రీలు అందరు కలిసి ఆ కంట్రీ మీద దాడి చేస్తారు రిటర్న్. ఒక అలయన్స్ కాదన్నమాట, ఎవరు తట్టుకోలేరు అంత పెద్ద ఆర్మీ ఆఫ్ ఫోర్సెస్ వచ్చి. సో నేటో ఏమన్నారంటే యుక్రెయిన్ దగ్గర మీరు భయపడకండి, మీరు వెళ్ళండి, రష్యాని కొట్టండి, మేము ఉన్నాం మీతోడని. కానీ వార్ మొదలైనప్పుడు వీళ్ళు అనుకోలేదు ఇన్ని రోజులు అది నడుస్తుందని. రష్యా కూడా అనుకోలేదు. రష్యా అనుకున్నారు వారం లోపల 10 రోజుల లోపల అయిపోతుంది. 3 సంవత్సరాలు అయింది. 1,00,000 మంది ఇక్కడ చనిపోయారు, అటువైపు 1,00,000 మంది చనిపోయారు సోల్జర్స్. చాలా పెద్ద కాస్ట్. రష్యన్ ఎకానమీ ధ్వంసం కాలేదు కానీ ఇట్ హస్ బికమ్ స్లైట్లీ వీక్. యుక్రెయిన్ ఏమో అడుక్కొని తింటున్నారు. ఇది యూరోప్ ఇస్తున్న మిసైల్స్ కానీ వాళ్ళు ఇస్తున్న డబ్బులు కానీ తీసుకొని జెలెన్స్కీ కంట్రీ నడిపిస్తున్నారు. ఇప్పుడు ఒక పీస్ టాక్స్ నడుస్తుంది. స్టీవ్ విట్కాఫ్ క్రెమ్లిన్లో ఉన్నారు లాస్ట్ వీక్. మన ట్రంప్ సన్ ఇన్ లా జారెడ్ కుష్నర్ కూడా ఉన్నారు అక్కడ. వీళ్ళు మాట్లాడుతూ 5 గంటల సేపు ఇంటర్వ్యూ జరిగిందంట. ఇన్ఫాక్ట్ పుటిన్ గారి దగ్గర అడిగారు ఆ ఇంటర్వ్యూలో, మీరు ఏం మాట్లాడారు 5 గంటల సేపు టాక్స్ అంటే, అదంతే చెప్తే మీరు కూడా 5 గంటల సేపు ఇక్కడ కూర్చోవాల్సి వస్తుంది అని చెప్పారు. ఎనీవే ద టాక్స్ ఆర్ ఆన్ గోయింగ్. మోర్ ఇంపార్టెంట్లీ జెలెన్స్కీ దగ్గర ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు జెలెన్స్కీని పక్కన పెట్టేశారు టోటలీ. ఆయన ఒక కామెడియన్ వచ్చి రాష్ట్రపతి అయితే ఏమవుతుంది దేశానికి ఇప్పుడు తెలిసిపోయింది మనకి. ఈ పరిస్థితుల్లో రష్యా ఇప్పుడు అవుట్ రీచ్ చేస్తున్నారు. అంటే రష్యన్ ప్రెసిడెంట్ చాలా మటు కంట్రీస్కి వెళ్ళలేరు, యూరోప్కి వెళ్ళలేరు, వాళ్ళు బ్యాన్ పెట్టేశారు, యుఎస్కి వెళ్ళలేరు, చైనాకి వచ్చారు, SCO సమ్మిట్కి వచ్చారు, నార్త్ కొరియాతో కొంచెం రిలేషన్షిప్, ఎక్కడికి వెళ్తారు, భారతదేశానికి రావాల్సిందే. సో 2021లో లాస్ట్ పుటిన్ భారతదేశానికి వచ్చారు జస్ట్ ఆఫ్టర్ కోవిడ్. అప్పుడు ఎక్కువ టెన్షన్ లేకుండా టైంలో, కానీ ఇప్పుడు వచ్చినప్పుడు చాలా మటుకు డిఫరెన్స్. సడన్ గా US కానీ యూరోప్ కానీ అందరు చూస్తున్నారు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళు ఏం ఒప్పందాలు చేసుకుంటున్నారు, యుక్రెయిన్ని
ఏం చేయబోతున్నారు. దానికన్నా ముందు మన మీద పెట్టిన శాంక్షన్, యూఎస్ పెట్టిన శాంక్షన్స్ 25+25 50% పెట్టడానికి 25 ఏమో మన రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కుంటున్నాం అని చెప్పి. క్రూడ్ ఆయిల్ మనకన్నా ఎక్కువ క్రూడ్ ఆయిల్ చైనా కొనుక్కుంటారు, ఆల్మోస్ట్ డబుల్. కానీ చైనా మీద ఏ శాంక్షన్స్ పెట్టరు యూఎస్, ఎందుకు భయపడతారు. చైనా నుంచి ఉన్న సప్లై చైన్, మ్యాగ్నెట్స్ కానివ్వండి, చిప్స్ కానివ్వండి, వాళ్ళ మిగతా ఆటోమొబైల్ కాంపోనెంట్స్ అంతా చైనా దగ్గర నుంచి వస్తుంది. సో చైనా మీద దే కెనాట్ పుట్ శాంక్షన్స్. అదే టైంలో అదర్ శాంక్షన్స్, మన మీద పెట్టిన శాంక్షన్స్ పెట్టారు 50% దాకా. యూరోప్ ఒక్క రోజుల్లో మనకన్నా ఎక్కువ న్యాచురల్ గ్యాస్ కొంటారు రష్యా దగ్గర నుంచి. మన నెలకు కొనే ఫ్యూయల్ బదులు యూరోప్ ఒక్క రోజులో కొనేస్తారు. జయశంకర్ గారు చాలా క్లియర్ గా చెప్పారు, దట్ యూ బై దట్ మచ్ ఆఫ్ గ్యాస్ ఇన్ 1 day, half a day, as much as we buy in 1 month. అంటే మేము ఒక నెలలో కొనుక్కునే క్రూడ్ ఆయిల్ మీరు హాఫ్ డేలో గ్యాస్ అంత న్యాచురల్ గ్యాస్ తీసుకుంటారు రష్యా దగ్గర నుంచి. యూరోప్ లో ఎస్పెషలీ వింటర్ మంత్స్ లో హీటింగ్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి, గ్యాస్ న్యాచురల్ గ్యాస్ కావాల్సి వస్తుంది వాళ్ళకి. అది సో మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనడం మొదలు పెట్టాం. దానికి కారణాలు ఉన్నాయి చాలా మటుకు. ఈ యుద్ధం మొదలైనప్పుడు ఏమైందంటే సడన్ గా వరల్డ్ వైడ్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ $100 per barrel చేరుకుంది. అప్పుడు న్యాచురల్లీ మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, మన పెట్రోల్ బంక్ లో ఉన్న రేట్లు పెంచాల్సి వస్తుంది. ఇప్పుడున్న 109, 110 రూపాయలు, కొన్ని స్టేట్స్ లో 95. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉత్తరప్రదేశ్కి వెళ్తే అక్కడ 95 రూపాయలు లీటర్ కి, ఇక్కడేమో తెలంగాణలో 109, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్లు ఎక్స్ట్రా వేశారు. సరే మనకు యావరేజ్ ప్రైస్ 100 అని పెట్టుకుంటే కూడా మనం అది పెంచి 120, 130 చేయాల్సి వస్తుంది పర్ లీటర్. భారతదేశం ఒక డిసిషన్ ఏం తీసుకున్నారంటే, మా ప్రజల కోసం మేము ఎక్కడి నుంచైనా కొంటాం, ఎవరు మాకు తక్కువ ఇస్తారో వాళ్ళని తీసుకుంటాం. మన దేశంలో మర్సిడీస్ బెంజ్ నడిపిస్తున్నాడు కూడా టమాటా కోసం బార్గెన్ చేస్తాడు. అదే మన యాటిట్యూడ్ లో ఉంది. అది మనం ఏమైనా కానీ వాడు 50 అని చెప్పగానే ముందు మనం 25, 20 అని చెప్తాం అప్పుడు ఇమ్మీడియట్ గా. అదొక న్యాచురల్ రియాక్షన్. సో మనకి రష్యా ఏం చేశారంటే, మీకు $30 per బ్యారెల్ ఇచ్చేస్తాం, లేకుంటే 50% డిస్కౌంట్, ఇంటర్నేషనల్ రేట్ ఏముందో దాని 50% డిస్కౌంట్ మీకు ఆయిల్ ఇచ్చేస్తాం. ఆ టైంలో రష్యా దగ్గర నుంచి మనకి $40 per barrel క్రూడ్ ఆయిల్ తీసుకున్నాం. మనం తీసుకోగానే యూఎస్ ఇమ్మీడియట్లీ కోపడ్డారు. ఎట్లా కొనుక్కుంటారు, మీ డబ్బులతోని యుక్రెయిన్ కొడతారు, మీ దగ్గర డబ్బులు తీసుకొని యుక్రెయిన్ కొడతారు. సో 5 million barrels per day మనం కొనడం మొదలు పెట్టాం. సో యూఎస్కి నచ్చలేదు అసలు. కానీ ఇదే యూఎస్ రష్యా దగ్గర నుంచి యురేనియం కొనుక్కుంటారు వాళ్ళ ప్లాంట్స్ కోసం, న్యూక్లియర్ ప్లాంట్స్ కోసం. అది మొన్న పుటిన్ చెప్పారు. అది అక్కడ అమెరికాకి ప్రాబ్లం లేదు. అమెరికా మీద శాంక్షన్స్ పెట్టాలి కదా, అట్లా అంటే లేదు. మనం క్రూడ్ ఆయిల్ కొంటున్నాం, ఆ డబ్బులతోని పుటిన్ ఏమో యుక్రెయిన్ కొడుతున్నారు. అమెరికా కొంటున్న ప్రాబ్లం లేదు, యూరోప్ కొంటున్న ప్రాబ్లం లేదు, చైనా కొనడం, ఇండియా కొనేటప్పుడు ఒకటే ప్రాబ్లం ఉంది వాళ్ళకి. మనం ఏం చేసాం, మన ప్రైవేట్ సెక్టర్ స్పెషల్లీ జియో కానివ్వండి, రిలయన్స్ జియో కానివ్వండి, నయారా కానీ, ఈ 2 ప్రైవేట్ కంపెనీస్ ప్లస్ మన పిఎస్యూస్ ఎక్కువ తీసుకోలేదు. కానీ ఈ ప్రైవేట్ కంపెనీస్ ఇద్దరు తీసుకున్నారు. నయారా స్పెషల్లీ యాజ్ అ టైప్ విత్ రాస్నెట్, రష్యన్ కంపెనీతో టైప్ కూడా ఉంది వాళ్ళకి, వాళ్ళ స్టేక్ ఉంది కంపెనీలో. మనం $40 కొని ఒక $5 ఈ షిప్పింగ్ కాస్ట్, ఇంకొక $5 ప్రాసెసింగ్ కాస్ట్, అంటే రీఫైనింగ్. మన దగ్గర ఉన్న రీఫైనింగ్ కెపాసిటీ వరల్డ్ హైయెస్ట్, వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఈ రీజన్ లో. అంటే క్రూడ్ ఆయిల్ తీసుకొచ్చి దాన్ని మీరు పెట్రోల్ గానో డీజిల్ గానో మీరు ఏవియేషన్ ఫ్యూయల్ గానో కన్వర్ట్ చేసుకుంటారు దాన్ని. మనం ఏం చేసాం, ఇదంతా కన్వర్ట్ చేసి యూఎస్కి అమ్మాం, యూరోప్కి అమ్మేసుకున్నాం. యుఎస్ అండ్ యూరోప్ బ్యాన్ పెట్టేసుకు రష్యా దగ్గర నుంచి కొనకూడదని చెప్పి వాళ్ళకి నిర్ణయం తీసుకున్నారు. కానీ వాళ్ళు మళ్ళీ కొంటున్నారు మన దగ్గర నుంచి రష్యన్ ఆయిల్. ఇండైరెక్ట్ మనం తీసుకొని రిఫైన్ చేసి యూరోప్కి అమ్ముతున్నాం. సో మనం ఏం చేస్తున్నాం, $60, $50 అమ్ముతున్నాం, 60 అని పెట్టుకోండి. సో వాళ్ళకి ప్రాఫిట్, ఎందుకంటే అక్కడ $100 నడుస్తున్న టైంలో. సో వాళ్ళకు $40 ప్రాఫిట్ వస్తుంది, కొంచెం కాస్ట్ తక్కువ అవుతుంది, వాళ్ళు తీసుకుంటున్నారు మన దగ్గర నుంచి. ఇది బేసిక్ ప్రాబ్లం, అక్కడ మొదలైంది ఇష్యూ అంతా. సో రష్యా ఏమన్నారు, మేము భారతదేశానికి ఎప్పుడు కావాలంటే ఇస్తాం, మీరు కూడా కొంటున్నారు కదా, మీ ప్రాబ్లం. జయశంకర్ గారు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వీ విల్ లుక్ ఫర్ వాట్ ఈస్ ఇన్ ఇండియాస్ ఇంట్రెస్ట్. మన ప్రజలకు ఏం మన అవసరము మనది తీసుకుంటాం. వీ విల్ నాట్ బెండ్ బిఫోర్ యుఎస్. మనం వాళ్ళు చెప్పిన దానికి యుఎస్ దీనికన్నా ముందు కూడా మనం చాలా ప్రెషర్ పెట్టారు మన మీద. ఐ థింక్ ఇట్ వాస్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు, ఎర్లియర్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మనం S-400 కొన్నాం మనం రష్యా దగ్గర నుంచి, డిఫెన్స్ మిసైల్ షీల్డ్ కొన్నప్పుడు వీళ్ళు చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ పుటిన్ వచ్చి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ప్రెజర్ పెట్టే అవకాశం ట్రంప్ నుంచి డెఫినెట్ గా ఉంటుంది. కానీ ఒక చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు పుటిన్ తోనే మాట్లాడుతున్నారు ట్రంప్.
అంటే ట్రంప్ డైరెక్ట్ కాదు, వాళ్ళ ఎన్వాయిస్ వెళ్ళి మాట్లాడుతున్నారు ఈ యుద్ధం ఎట్లైనా ఆపాలని. ఈ టైంలో మళ్ళీ వెళ్ళి రష్యా మీద ప్రెషర్ పెట్టరు. మనం కూడా చాలా కేర్ఫుల్ ఉండాలి. ఇప్పుడు చూడండి, దానికోసం చాలా మంది మన దగ్గర ఉన్న స్పెషల్లీ ఇక్కడ ఉన్న తెలుగు ఛానల్స్ చాలా బ్రేకింగ్ న్యూస్ కల్చర్లు ఏమన్నారంటే ఒప్పందం పెట్టబోతున్నారు, మనం SU-57 కొంటాం, మన అది కొంటాం, S-500 కొంటాం, టెక్నాలజీ టన్. నేను చెప్పాను అదే రోజు చాలా ఛానల్స్లో మాట్లాడి, నేను చెప్పాను ఒప్పందాలు ఏం జరగవు ఇప్పుడు, టిల్ ద వార్ ఎండ్స్ మనం ఒప్పందాలు పెట్టాం. కానీ వీల్ సైన్ MOU, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, అంతే, నాట్ ద డైరెక్ట్ సిగ్నేచర్. దానికి పెద్ద ప్రాసెస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు SU-57 కొనాలన్నా దానికి ఫస్ట్ ఒక రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ పెట్టాల్సి వస్తుంది ఎయిర్ ఫోర్స్ వైపు నుంచి. అంటే మాకు 100 ఎయిర్క్రాఫ్ట్లు కావాలి, ఓకే, ఇది స్టాండర్డ్, 5th జనరేషన్, ఇంజిన్ కెపాసిటీ ఎంత, మిసైల్ డెలివరీ ఎంత, చాలా ఫ్యాక్టర్స్ ఉంటుంది. ఓపెన్ టెండర్ పెట్టేస్తారు, ఒక 2-3 కంపెనీస్ దేశాల నుంచి అప్లై చేస్తారు. రఫాల్ వైపు నుంచి ఒకటి ఉండొచ్చు, అమెరికా వైపు నుంచి F-35 ఉండొచ్చు, వీళ్ళ వైపు నుంచి SU-57 ఉండొచ్చు, రష్యా వైపు. దాన్ని తీసుకొచ్చి ఎవాల్యుయేట్ చేస్తారు, టెక్నాలజీ మనం అడిగిందంత ఉందా లేదా దీంట్లో. తర్వాత ఏదైనా క్లారిఫికేషన్స్ ఉంటే అడిగి దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటారు. నెక్స్ట్ లెవెల్ టెస్టింగ్ నడుస్తుంది, దీన్ని టెస్ట్ చేస్తారు. రియల్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఒక 3-4 ఎయిర్క్రాఫ్ట్ పంపిస్తారు, మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు దాన్ని ఒక నెల రోజు డిఫరెంట్ ఫార్మేషన్స్లో వాడుకుంటారు. ఆ రాజస్థాన్ తీసుకెళ్తారు, లదాఖ్ తీసుకెళ్తారు, అరుణాచల్ ప్రదేశ్ తీసుకెళ్తారు. ఎందుకంటే 3 డిఫరెంట్ క్లైమాటిక్ కండిషన్. ఒకవైపు ఏమో 50 డిగ్రీలు ఉంటుంది, మొత్తం ఇసుక ఉంటుంది, డెజర్ట్ రాజస్థాన్. అటువైపు లద్దాఖ్లో -30 డిగ్రీస్ ఉంటుంది. సో ఇంజిన్ ఎట్లా బిహేవ్ చేస్తున్నారు. అరుణాచల్ వైపు వెళ్తే వర్షం, అక్కడ ఇంజిన్ లోపల నీళ్ళు పోతున్నాయి, అది ఏమైనా ప్రాబ్లం. సో చాలా బ్యాటిల్ ఫీల్డ్ సెనారియో టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత ఫైనలైజ్ చేస్తాము. అప్పుడు ప్రైస్ నెగోసియేషన్ స్టార్ట్ అవుతుంది, పర్ ఎయిర్క్రాఫ్ట్ ఇంత అని చెప్పి. దెన్ వీ డిసైడ్ అండ్ ఫైనలీ వీ గివ్ ద ఆర్డర్ అన్నమాట. రఫాల్ కూడా అదే చేసాం, కానీ రఫాల్లో నెగోసియేషన్ చేయలేదు, మనం డైరెక్ట్ గవర్నమెంట్ డీల్ చేసుకున్నాం. డెసా ఏవియేషన్ అని చెప్పి రసాల్ వాళ్ళ పేరెంట్ కంపెనీ, వాళ్ళతోని మనం డైరెక్ట్ మాట్లాడకుండా మనం ఏం చేసామంటే ఫ్రెంచ్ గవర్నమెంట్తో మాట్లాడాం. సో మోదీ గారు ఏం చెప్పారంటే మ్యాక్రాన్ దగ్గర, మేము వాళ్ళ కంపెనీ వాళ్ళతో మాట్లాడము, యూ రిప్రజెంట్ ద కంపెనీ, మేము మీకు డబ్బులు ఇస్తాం, మీరు కంపెనీకి డబ్బులు ఇచ్చుకోండి. ఎందుకంటే చాలా మటుకు కరప్షన్ అక్కడి నుంచే మొదలవుతుంది. ఈ కమిషన్లు ఉంటాయి చూడండి, మిడిల్ మ్యాన్ వస్తారు. మీరు ఒక పార్ట్ $100 కొనాలంటే 10% వాడు కమిషన్ ఇవ్వాలి ఏజెంట్కి, వాడు ఢిల్లీలో కూర్చుని ఉంటాడు ఫర్ పని. సో వీ సెడ్ నో మోర్ కమిషన్ డైరెక్ట్. సో ఇది జరిగింది అనమాట. సో అట్లనే SU-57 కూడా జరగబోతుంది. రష్యా ప్రాబ్లం ఇప్పుడు ఏముందంటే రష్యా గారు, వాళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ లేదు ఇప్పుడు. వాళ్ళ ఈ యుద్ధంతో వాళ్ళ చాలా మటుకు వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ దెబ్బతిన్నది. సో అది కొంచెం రివైవ్ చేయాల్సి వస్తుంది వాళ్ళకి. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్మార్ట్గా ఒక పని చేయండి మోదీ గారు, మేము మీకు మొత్తం డిజైన్తో సహా, ఇంజిన్తో సహా, ఎయిర్క్రాఫ్ట్ ఏమేమి కావాలో మొత్తం మీకు ఇచ్చేస్తాం, ఇండియాలో తయారు చేసుకోండి SU-57. గుడ్, మంచిదే కదా. S-500 కూడా పని చేయండి, మేము ఆల్మోస్ట్ 3/4 ఫినిష్ చేసి మీకు ఇచ్చేస్తాం, మీరు 1/4 ఇండియాలో చేసుకోండి, మా దగ్గర ఇప్పుడు కెపాసిటీ లేదు, డబ్బులు లేవు అని చెప్పేసి. ఇదొక స్ట్రాటజీ అన్నమాట. సో ఇది ఒకటి జరుగుతుంది. అట్ ద సేమ్ టైం అమెరికాతోని మనకు కూడా రిలేషన్షిప్ మనం మెయింటైన్ చేసుకోవాల్సింది, కంప్లీట్ రష్యా మీద వాడకుండా. సో ఏం చేసాం, పుటిన్ వచ్చాక ఒక 2 వారాల ముందు వి బాట్ సైన్డ్ అ డీల్ అనమాట. ఒక మోడర్న్ ఎయిర్ ఫోర్స్ కావాల్సిన, నేవీ కావాల్సిన కొన్ని హెలికాప్టర్స్ కొనుక్కున్నాం. సో అమెరికా హ్యాపీ. ఇటువైపు ఏమో రష్యా దగ్గర నుంచి మన ఒప్పందం MOU సైన్ చేసుకున్నాం. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ రెలాస్ అని చెప్పి ఒక అక్రోనిమ్, అది రీలొకేషన్ ఆఫ్ సర్వే వెసల్స్ అనమాట. ఏం చేస్తామంటే ఈ ఒప్పందం మనం రష్యాతోని ముందే చేసుకున్నాం, ఫిబ్రవరిలో చేసుకున్నాం, కానీ వాళ్ళ పార్లమెంట్ ఇంకా పాస్ చేయలేదు. పుటిన్ వచ్చినా కానీ ఒక 2 రోజుల ముందు వాళ్ళ డూమా, దట్ ఈస్ దేర్ పార్లమెంట్ పాస్, అప్పుడే చట్టంగా మారింది అనమాట. దాంట్లో ఏం చెప్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ రష్యాలో ప్రాబ్లం, రష్యాకి ఏంటంటే నార్దర్న్ రష్యా అంటే చాలా పెద్ద కంట్రీ. నార్దర్న్ రష్యాలో 6 నుంచి 8 నెలల దాకా కంప్లీట్లీ మైనస్లో ఉంటుంది. షిప్ మీరు బయటికి తీయలేరు, ఫ్రీజ్ అయిపోతుంది కంప్లీట్. వాళ్ళు అక్కడే స్టక్ అయిపోతారు, వాళ్ళు ఏం చేయలేరు. కానీ యాక్షన్ అంతా ఇక్కడ నడుస్తుంది, ఎక్కడ, ఇండియన్ ఓషన్ వైపు. మీరు ఈ ఆయిల్ ప్రొడ్యూసింగ్ నేషన్ సౌదీ అరేబియా కానీ, బహ్రెయిన్ కానీ, ఖత్తర్ కానీ, వీళ్ళ వైపు నుంచి వచ్చే షిప్స్ అన్ని దే పాస్ త్రూ ద ఇండియన్ ఓషన్. వరల్డ్ లో మోర్ దెన్ 3/4 ఆఫ్ ద ఫ్యూయల్, క్రూడ్ ఆయిల్ పాస్ చేసిన రూట్ ఇది. డైలీ 50 నుంచి ఒక 200 షిప్ దాకా డైలీ పాస్ అవుతుంది ఈ రూట్ నుంచి. ఇండియన్ ఓషన్ వైపు వచ్చి, ఇండియన్ ఓషన్ నుంచి మలకా స్ట్రైట్స్ అంటే ఇండోనేషియా వైపు నుంచి అక్కడ వెళ్ళి మళ్ళీ సింగపూర్ నుంచి ఆస్ట్రేలియా అట్లా వెళ్ళిపోతున్నారు. ఆఫ్రికా కూడా సేమ్ థింగ్. సో ఈ రీజన్ చాలా క్రూషియల్ అయిపోయింది. లాస్ట్ ఒక
10-15 సంవత్సరాల నుంచి యుఎస్ వాళ్ళకు ఒక బేస్ ఉంది ఇండియన్ ఓషన్ లో కూడా, డీగో గార్సియా. చిన్న ఒక ఐలాండ్ అది. ఓకే. అది ఒరిజినల్లీ బ్రిటిష్ వాళ్ళది ఉండే. బ్రిటిష్ వాళ్ళు ఉంచుకున్నారు అది అట్లనే. ఏదో చిన్న కంట్రీ అప్పుడు ఆక్యుపై చేసుకున్నారు. మనలాగా వాళ్ళకి ఇండిపెండెన్స్ ఇవ్వలేదు. అక్కడ ఎవరు లేరు లోకల్స్. వాళ్ళు అక్కడ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ అన్ని అక్కడ ఉంచుకుంటారు. కంప్లీట్లీ ఇండియన్ ఓషన్ పెట్రోల్ చేస్తూనే ఉంటారు వాళ్ళు, పైన కింద వెళ్తూనే ఉంటారు వాళ్ళ షిప్స్. అది కాకుండా చైనా ఇంకా పెద్ద హెడేక్. యుఎస్ ఎందుకు ఉంటానంటే చైనాని కౌంటర్ చేయడానికి. వాళ్ళు ఏం చేస్తున్నా చూద్దాం. చైనా చాలా స్మార్ట్గా ఏం చేస్తారంటే ఒక నేషన్కి వెళ్ళి పాకిస్తాన్కి వెళ్తారు, వాళ్ళు అడుక్కొని తింటున్నారు. వాళ్ళ దగ్గర ఏమంటారు, మీకు తినడానికి ఏం లేదు కదా, మేము పని చేస్తాం, మీకు చాబార్ ఫోర్ట్ కట్టిస్తాం. చాబార్ పక్కన సర్దార్ చాబార్, దానికన్నా ముందున్న పోర్ట్ ఒకటి ఉంటుంది పాకిస్తాన్ వైపు. అక్కడ భారతదేశం చాబార్లో పోర్ట్ కడుతుంది, మీకు పోర్ట్ ఇటువైపు కట్టిస్తాం బోర్డర్లో. బోర్డర్ పోర్ట్ మేము కట్టి మీకు చేస్తాం. ఒక బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని చెప్పి BRI, పాకిస్తాన్ చైనా నుంచి టిబెట్ నుంచి వస్తూ ఆ రోడ్ ఇక్కడికి వస్తుంది, మాకు కూడా పనికి వస్తుంది ఆ రోడ్. వీళ్ళు అప్పులు ఇస్తారు, 50 బిలియన్ 1 ట్రిలియన్ అట్లా చాలా పెద్ద అమౌంట్స్ ఇస్తారు. వీళ్ళు కట్టలేరు. ఇప్పుడు మీరు హోమ్ లోన్ తీసుకొని హోమ్ లోన్ కట్టకపోతే ఇల్లు వాళ్ళు గుంజుకుంటారు బ్యాంక్ వాళ్ళు వచ్చి. సేమ్ పాలసీ. సో అట్లా పాకిస్తాన్ దగ్గర నుంచి పోర్ట్ గుంజుకున్నారు. శ్రీలంకలో ఇంకో పోర్ట్ ఉంది, హంబాబోటా అని చెప్పి, చాలా ఇంపార్టెంట్ పోర్ట్. అది కూడా అదే చేశారు. మొత్తం పోర్ట్ చైనా వాళ్ళు కట్టారు. దాని తర్వాత శ్రీలంకన్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు అడిగితే మా దగ్గర ఏం డబ్బులే లేవన్నారు. ఆ పోర్ట్ మాకు ఇచ్చేసేయండి అని వాళ్ళు తీసుకున్నారు 99 సంవత్సరాలు లీజ్ లో. ఇది వాళ్ళ స్ట్రాటజీ చైనాది. స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అంటారు వాళ్ళు. చిన్న చిన్న ఐలాండ్స్ అన్ని ఆక్యుపై చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో ఎంత ఆల్మోస్ట్ 1500 ఐలాండ్స్ ఉన్నాయి. దాంట్లో ఇన్హాబిటెడ్ ఇస్ వెరీ లెస్. టాప్ మోస్ట్ ఐలాండ్ ఆఫ్టర్ ఇండియా ఇస్ ఐలాండ్ కాల్ కోకో ఐలాండ్స్ అంటారు దాన్ని. దాని యాక్చువల్లీ మయన్మార్ది. మన అండమాన్స్ నుంచి ఐ థింక్ 70 కిలోమీటర్లు ఉన్నాయి అది. మయన్మార్ నుంచి కూడా అంతే ఉంది. సో బట్ దట్ ఐలాండ్ బిలాంగ్స్ టు మయన్మార్. అక్కడ ఒక పాత ఎయిర్ఫీల్డ్ ఉండే బ్రిటిష్ టైం నుంచి, అది 800 ఫీటే ఉండే. సడన్ గా లాస్ట్ 3 సంవత్సరాలు చూస్తే అది 3500 ఫీట్కి ఎక్స్పాండ్ చేసుకున్నారు. మయన్మార్ దగ్గర అయితే కెపాసిటీ లేదు, అక్కడ ఆర్మీ రూల్ నడుస్తుంది, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఎప్పుడు చేశాడు అని చెప్పి చూస్తే చైనా అక్కడ వచ్చి కూర్చున్నారు. వాళ్ళు మేమే డెవలప్ చేసాం, మేము ఇక్కడ ఉంటాం, మేము ఇంకా డెవలప్ చేయబోతున్నాం, మయన్మార్తో ఒప్పందం చేసుకున్నాం అని చెప్పి. సో చూడండి, అక్కడ హంబంబోటా, ఇక్కడ దిబూతి అని చెప్పి ఆఫ్రికాలో వాళ్ళకి ఫుల్ ఫ్లెజ్డ్ బేస్ కమ్ ఆర్మీ డిటాచ్మెంట్ 600 ఆర్మీ వాళ్ళు ఉన్నారు, చైనీస్ ఆర్మీ ఉన్నారు అక్కడ. ఇదంతా పెద్ద బ్యాటిల్. ఎందుకంటే మీరు ఖతార్ చూస్తే, ఖతార్లో ద బిగ్గెస్ట్ బేస్ అవుట్ సైడ్ యుఎస్ ఆర్మీకి ఖతార్లో ఉంది. బహ్రెయిన్లో బేస్ ఉంది వాళ్ళకి, సౌదీ అరేబియాలో బేస్ ఉంది. ఈ కంట్రీస్ అంటే ఏం చేస్తారంటే మేము ఎక్కడో ఉన్నాము, మా ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ ఉండాలంటే మేము పక్కనే ఉండాలి కదా అని. రష్యా కూడా అదే ప్రాబ్లం, కానీ రష్యాకి ఎవరు బేస్ ఇవ్వరు. ఈ అగ్రిమెంట్ తో ఏమైందంటే రెలాస్ తోని రష్యన్ షిప్స్ ఇండియా ఇస్తుంది, రష్యన్ ఎయిర్క్రాఫ్ట్, రష్యన్ ఆర్మ్ ఫోర్సెస్ వీళ్ళు భారతదేశంలో వచ్చి ఏదైనా స్పెసిఫిక్ రీజన్ కి ఇక్కడ ఉండిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మా రష్యన్ షిప్ ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారీ అక్కర్లేదు, ఫ్రిగేట్ తీసుకుందాం. దానికి ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, ఇండియన్ ఓషన్ రీజన్ లో ఉన్నాము, ఇక్కడ వచ్చి మేము కొచ్చిన్ షిప్ యార్డ్ లో రిపేర్ చేయించుకుంటాం. దాంతోపాటు ఒక 50 మంది రష్యన్ సెయిలర్స్ ఉంటారు, ఆఫీసర్స్ ఉంటారు. ఒక 6 నెలలు ఇక్కడే ఉండిపోతారు. వాళ్ళు అక్కడ కూర్చొని గొల్లీలు ఆడరు కదా, వాళ్ళు ఏదో చేస్తుంటారు. వాళ్ళు అక్కడ నుంచి చైనాని అబ్జర్వ్ చేస్తారు, మోస్ట్లీ యుఎస్ ని అబ్జర్వ్ చేస్తారు. యుఎస్ షిప్స్ ఏం చేస్తున్నారని చెప్పి దాని లోపల కూర్చొని చెక్ చేస్తూనే ఉంటారు. అది కాకుండా రీఫ్యూయల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఒక రష్యన్ షిప్ ని రీఫ్యూయల్ చేయాలంటే మీరు ఎక్కడికి వెళ్తారు? బహ్రెయిన్కి వెళ్తారా? కొంచెం ఫ్రెండ్లీ ఉన్నారు బహ్రెయిన్ వాళ్ళు రష్యాతో. లేకుంటే ఇటువైపు మీరు ఇండోనేషియా వైపు వెళ్తారా? ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, విశాఖపట్నం నుంచి, కలకట్టా నుంచి, విశాఖపట్నం నుంచి, చెన్నై నుంచి, కొచ్చిన్ నుంచి, కార్వార్ మొత్తం ఆ ఫెసిలిటీ ఉందండి. మీరు ఏదైనా వాడుకోవచ్చు, రీఫ్యూయల్ చేసుకోవచ్చు, రిపేర్ చేసుకోవచ్చు, ఫుడ్ స్టఫ్ ఫ్రెష్ ఫుడ్ తీసుకోవచ్చు. మీరు రష్యా దగ్గర తిరగక్కర్లేదు. రష్యాకి వాపస్ వెళ్ళాలంటే 25 రోజులు పడుతుంది వాళ్ళకి. అండ్ యూ కెన్ రీఫిల్ హియర్. సో రష్యాకి మనం ఒక బేస్ ఇస్తున్నాం అనమాట కంప్లీట్ గా. ఇది పెద్ద ఒక మార్పు రాబోతుంది నెక్స్ట్. ఇప్పుడు కమింగ్ టు స్టూడియో, నేను ప్రొఫెసర్ జెఫ్రీ సాక్స్ లెక్చర్ ఒకటి వింటున్నాను అనమాట. ఇది వరల్డ్ వైడ్ వెరీ రినౌండ్ ఎకానమిస్ట్. ఆయన ఇదే చెప్పారు, ఇది యుఎస్ ఎప్పుడు వాళ్ళు ఊహించలేదు ఇది జరుగుతుంది అనేది. ఇప్పుడు సడన్ గా రష్యా వచ్చి కూర్చున్నారు అక్కడ. ఇప్పుడు ఏం చేస్తారనేది చాలా పెద్ద ఛాలెంజ్ యుఎస్ కి. రష్యాతో డీల్ చేయాల్సిందే, నో చాయిస్. భారతదేశంతో ఇంత పెద్ద ఒప్పందం చేస్తున్నాడు రష్యా. న్యాచురల్లీ ఇక్కడ కూడా వాళ్ళు చాలా మటుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఇండియాకు డిఫెన్స్ డీల్స్ ఇస్తారు. అండ్ ఎంటైర్ ఈకో సిస్టమ్ మలక్కా స్ట్రైట్, ఇండియన్ ఓషన్ మారిపోతుంది, ఈక్వేషన్ మారిపోతుంది. భారతదేశం కూడా మనం కూడా కంప్లీట్లీ పెట్రోల్ చేయక్కర్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ హూతీ ప్రాబ్లం వచ్చిన తర్వాత మన షిప్స్ కూడా హూతీ వైపు వెళ్తున్నారు, యమన్ వైపు వెళ్ళి తిరిగి వస్తున్నారు ఇండియన్ నేవీ షిప్స్. అది కాకుండా సోమాలి పైరట్స్ ప్రాబ్లం ఉంది, అది కూడా మన వాళ్ళు హ్యాండిల్ చేశారు మన షిప్స్.
సో ఇది ఇండియన్ నేవీకి కూడా చాలా పెద్ద రోల్ ఉన్నప్పుడు మన రష్యాని కూడా తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఈక్వేషన్ మారిపోతుంది కంప్లీట్. ఇది ఒక పెద్ద స్పిన్ ఆఫ్. పుటిన్ వచ్చి ఏం చేశారంటే అన్నిటికంటే పెద్దది ఈ ఒక చేంజ్ మార్పు అన్నమాట. వావ్, సూపర్, చాలా చక్కగా చెప్పారండి. అతి సామాన్యులకు కూడా క్లియర్ గా అర్థమయ్యేలాగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.